ఆ గయుడు అల్పుడు. ప్రాణరక్షణ కోసం మీరా మీరా అని పరిభ్రమిస్తూ ఆ ప్రయాసలోనే గతాసుడు కాకున్న చాలు. నీ ప్రతిజ్ఞకు భంగం రాదు. విచారించు. నారాయణ నారాయణ. నారద మునీంద్ర సమయానికే వచ్చారు. కూర్చోండి. విజయోస్తు. నారద మునీంద్ర, మీరు త్రిలోక సంచారులు, సర్వజ్ఞులు. మాకు అపచారము చేసిన ఆ గయుని సమాచారము కొంచెమైనను మీకు తెలియకపోదు. ఆహా, తెలియటానికి కొంచెమేమిటి, చాలానే తెలుసు. కానీ నాకు అసలే కలహప్రియ బిరుదు. నేనేదో మిత్రులను. ఆహా, అక్రూర మహాశయ, ఇటు మీరు అటు ధర్మరాజు అజాత శత్రువులు. శత్రు శబ్దాన్నైనా సహించరు. నారదా, ముందు ఆ గయుని సమాచారం చెప్పండి. ఏముంది, మీ భీకర ప్రతిజ్ఞ విని ఆ గయుడు బ్రహ్మదేవుని శివదేవుని శరణు కోరాడు. కానీ వారు అతనికి అభయం ఇవ్వలేదు. గోపాలకృష్ణ, నేను చెప్పలేదు, నీకు విరుద్ధంగా ఎవ్వరూ వారికి ఆశ్రయం ఇవ్వరు. అలా అనకండి. అతనికి అభయము లభించినది. ఎక్కడ? ఎవరు వానికి అభయం ఇచ్చినది? ఎవరంటే మీ ప్రియబావగారు అర్జునుడే. మా అర్జునుడేనా? అన్నగారు, అయిన నా ప్రతిజ్ఞ సార్థకమైనట్లే. ఈ పాటికి నిజం తెలిసి గయుని నా వద్దకు పంపుతూ ఉంటాడు. నారాయణ, మీ అన్యోన్యత అటువంటిదే శ్రీకృష్ణ. కాని గయుని రక్షించి తీరుతానని పార్థుడు పంచభూతముల సాక్షిగా ప్రతిజ్ఞ చేసినాడు. ప్రతిజ్ఞ చేసినాడా? అన్నగారు, నాకు అనుమానంగా ఉంది. అసలు ఈ గయునికి అర్జునుని శరణు వేడాలన్న బుద్ధి ఎలా పుట్టింది? మాకు విరోధం కల్పించటానికి ఎవరో అతనికి ఉపాయం చెప్పి ఉంటారు. నారాయణ నారాయణ, పరిస్థితులు విషమించాయి. గోపాలకృష్ణ, ఆ అర్జునుడు కృతజ్ఞుడు కాకపోతే నీకు విరుద్ధంగా ఆ గయునికి అభయం ఇస్తాడా? ఇంత దుష్టుడని తెలియక నీవు చూపిన అభిమానం పాముకు పాలు పోసి పెంచినట్లే అయినది. బలరామదేవ, శ్రీకృష్ణుల వారు చాలా బాధపడుతున్నట్లున్నది. పోనీ నేను వెళ్ళి ఇక్కడ విచార విషయం అక్కడే చెప్పి. నారదా, ఇటువంటి రాయబారాలకు మీరు నేనునా? ఇప్పుడు మాకు కావలసినది యుద్ధము కాదు, సంధి. నారాయణ. అక్రూరా, మీరు పుణ్యచరిత్రులు. మీ దర్శనముతోనే శత్రుభావాలు అంతరిస్తాయి. మీరు నా మహిమను, అర్జునుని శౌర్య దీక్షను తెలిసినవారు. దృఢ చిత్తులు, చతుర భాషలు. అర్జునునికి నా హితవును చెప్పి గయుని వెంటబెట్టుకుని రండి. మహాభాగ్యం. ఆహాహా, ఈ ఆలోచన దివ్యంగా ఉంది. ఆహా. అన్నయ్య, మీ గుంజాటను నాకు అర్థం కావడం లేదు. మనం గయుని విడిచిపెట్టలేం, శ్రీకృష్ణుని మీద గల భక్తి వినయాలను విడిచిపెట్టలేం. ఇక మన కర్తవ్యం ఈ యుగంలో తేలదు. మహానుభావులారా, మీరు దయామూర్తులు. మీకు ఇలా ధర్మ సంకటం తెచ్చిపెట్టాను. క్షమించి నన్ను రక్షించడమే తమ కర్తవ్యం అనుకుని నన్ను బ్రతికించండి. గంధర్వ, మేము జీవించి ఉండగా నీకు భయం లేదు. కానీ మమ్మల్ని కాస్త శాంతంగా ఆలోచించుకొని. మహారాజా, శ్రీకృష్ణుల సన్నిధి నుంచి అక్రూరులు వారు ఏం చేశారు? సహదేవులు వారికి స్వాగతం ఇచ్చి తీసుకువస్తున్నారు. ఇంకే, ఎవరి వల్ల ఈ సంగతి శ్రీకృష్ణునికి తెలిసినట్టే ఉంది. లేకపోతే ఇంత హఠాత్తుగా అక్రూరులంతటి వారిని పంపిస్తారా? జాగ్రత్తగా మాట్లాడండి. గంధర్వరాజా, మీరు లోపలికి దయచేయండి. వందనం అక్రూర మహాశయ. సన్మంగళాని భవన్. దయచేయండి. ద్వారకలో మా గురుజనమునకెల్లా కుశలమా? ఆహా, కుశలమే. ఇచ్చట మీ ఎల్లరకు కుశలమే కదా? కుశలమే. అక్రూర మహాశయ, మీరు మా శ్రేయోభిలాషులు, శ్రీకృష్ణునకు పరమ ఆప్తులు. మీ దర్శనముతో శ్రీకృష్ణుడే వచ్చినంత ఆనందముగా ఉన్నది. నాకు తెలియదా ధర్మరాజా,
మీ మనస్సు అటువంటిది. మీరు శ్రీకృష్ణునికి బంధువులే కాదు, పరమ భక్తులు. మరి శ్రీకృష్ణుని మాటగానే నా సందేశం ఆలకించాలి. సందేశము కాదు, ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. మరేం లేదు ధర్మరాజా. గయుడనే గంధర్వరాజుకు మన అర్జునుడు అభయమిచ్చినాడట. అవును మహాత్మా. శరణాగతులు, కన్యలు, బాలకులు ఆపదలో ఉన్నప్పుడు అభయమిచ్చి రక్షించడమే క్షత్రియ ధర్మం కదా. అవుననుకో, కానీ ఆ గయుడు శ్రీకృష్ణునికే ఘోరాపచారం చేసి అతని ఆగ్రహానికి పాత్రుడైనాడు. తెలుసునా? ఆ విషయం అభయమిచ్చిన తరువాత తెలిసినది. అందుకే విచారిస్తున్నాను. తెలియక ఇచ్చిన మాటకు విచారం ఎందుకు? ఇటు బంధు గౌరవము, అటు ధర్మాచరణము తెలిసిన శ్రీకృష్ణుని ఆజ్ఞనే పాలించండి. అయినా శ్రీకృష్ణుని మాట ఏమని? తెలియక అభయహస్తం ఇచ్చినారు గనుక ఇప్పుడు తెలిసి గయుని తనకు ఒప్పగించమని. అక్రూర మహాశయ, శ్రీకృష్ణుడు నాకు బోధించవలసిన ధర్మమా ఇది? అర్జునుడు అభయమిచ్చిన శరణార్థిని రక్షించలేకపోయినాడంటే ఆ అపకీర్తి తనది కాదనుకున్నాడు. ఇదే నా బంధు గౌరవం. అర్జున, నీ వాగ్ధోరణి చూస్తే ప్రతిజ్ఞలు ప్రతాపాలతో తేలవలసినవే అని చెప్పక చెప్తున్నట్టున్నది. కాని దాని వలన చెరుపు నీ ఊహించడం లేదు. నీ పట్టు వదలకపోతే ఎవరితో వైరమనుకున్నావు? నీవు గురుద్రోహివి, మిత్రద్రోహివి అనిపించుకుంటావు. లోకనింద పాలవుతావు. నీ క్షేమం కోరి చెబుతున్నాను, ఆలోచించుకో. నీవు శ్రీకృష్ణుని ధిక్కరించటం తగదు. ఆ మహామహుడు మీకు చేసిన ఉపకారాలు మీరింతలో మరచిపోతగినవి కావు. అక్రూర మహాశయ, ఎంత మాటన్నారు! శ్రీకృష్ణుడు మాకు చేసిన ఉపకారములను ఈ జన్మలో మరువగలమా? అతడే మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, చుట్టమునువై సర్వవేళలా మమ్ము కాపాడుతున్నాడు. నేడు ప్రపంచమంతా పాండవుల ప్రతాపానికి దాసోహమైనదంటే అది శ్రీకృష్ణుని చలవ. అంతటి పరమ ఆప్తునితో విరోధము కొని తెచ్చుకునే బుద్ధిహీనులమా? విధి ద్రోసుకుని వచ్చింది. క్షాత్ర ధర్మమును కాపాడవలసిన వారమై ఈ ఆపదలో చిక్కుకున్నాం. ధర్మరాజా, మీ అనుతాప ప్రదర్శనము రాజనీతి గాని లోకనీతి కాదు. వ్యర్థాలాపాలెందుకు? శ్రీకృష్ణునికి మీ ప్రత్యుత్తరం ఏమిటి? సూటిగా చెప్పండి. అక్రూర మహాశయ, కార్యసాధకులు మీరు కఠినముగా మాట్లాడకండి. శ్రీకృష్ణునికి కూడా మృదువచనములతో మా విన్నపము తెలియచేయండి. తెలియక చేసిన గయుని అపరాధమును క్షమించి ఈ గండమును తప్పించమని అంజలి ఘటించి వేడుతున్నామని చెప్పండి. శ్రీకృష్ణుడు అలా కనికరిస్తే లోకం తననే ప్రశంసిస్తుంది. కావాలంటే గైని తన పాదముల మీద పడవేసి క్షమాపణ కోరిస్తాం. మహాత్ములారా, ఇందు బలవంతం అక్కర్లేదు. నేను శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడను. ప్రారబ్ధవశాన తెలియక చేసిన పొరపాటు. ప్రాణదానం చేస్తానంటే చాలు, నేనే వెళ్ళి పాదాక్రాంతుడనై ఒక్క క్షమాపణ కాదు 1000 క్షమాపణలు కోరుకుంటాను. ధర్మరాజా, ఏమిటి నాటకం? తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు పొరపాట్లే, ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞలే. మీకొక్క పరమార్థం చెబుతున్నాను. మహాపురుషుల ప్రతిజ్ఞలు బ్రహ్మదేవుని వచనము వలె, శ్రీరాముని బాణము వలె అమోఘవులు. తప్పవు, ఎవ్వరూ తప్పించలేరు. శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ కూడా అంతే. మహాత్మా, మరి మా అర్జునుని ప్రతిజ్ఞ కూడా అటువంటిదే కదా? అంత మాట మేమనం. మేము గయుని ప్రాణములు రక్షిస్తామని అభయమిచ్చినాం. అది చెల్లించుకొనక తప్పదని విన్నవిస్తున్నాం. ధర్మరాజా, ఈ వాక్చాతుర్యాలెందుకు? ఎంత చెప్పినా మీ పట్టు విడవకున్నారు. మీకు మీ ప్రతిజ్ఞ ఎంతో, శ్రీకృష్ణునికి అతని ప్రతిజ్ఞ అంతే. ఇక యుద్ధం తప్పదన్నమాట. కానీ శ్రీకృష్ణుని ఉపకారాలు మర్చిపోయినట్టే అతని శక్తి సంపదను కూడా మర్చిపోయినట్టున్నారు. దేవదానవులనే శాసించు శ్రీకృష్ణ ప్రతాపము జగత్ప్రసిద్ధి. అక్రూరా, జగత్ప్రసిద్ధమైన పరాక్రమము నాకు కలదని గ్రహించి ఆ శ్రీకృష్ణుడే నాకు ఈ గదను బహూకరించినాడు. అవును, కాలమహిమ. శ్రీకృష్ణుని దయాదత్తమైన బలగర్వంతో ఆ శ్రీకృష్ణునే ధిక్కరిస్తున్నారు. అర్జున, నీవు చెప్పేది ఇంతేగా? మహాత్మా, మీరు మా శ్రేయోభిలాషులు. మీకు వేరుగా చెప్పవలెను. నా గౌరవము, నా జీవితము శ్రీకృష్ణుని దయాధీనమని, ఇప్పటికీ ఆయన వాత్సల్యానికి పాత్రుడనేనని చెప్పండి. ధర్మరాజా, ఇక నాకు సెలవు.
సుభద్ర, ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని జన్మలు తరించాయో, మా స్నేహయాత్రలో శ్రీకృష్ణుడు నన్ను వదలక అనుక్షణం నాతో. శక్తి అతనిది, జయము నాది. ఆర్జన అతనిది, అనుభవము నాది. సకల నిర్వాహకుడు అతడు, సర్వకీర్తి నాది. సూత్రధారి అతడు, చరిత్ర నాది. ఇలా నడిపిస్తూ తన అవ్యాజకరుణ సదా నాపై కురిపించు ఆ మహాత్ముని ధిక్కరించి అతనికి కృతజ్ఞుడననిపించుకునే దుర్యోగం నేటికిలా సంప్రాప్తమైనది. ప్రాణేశ్వర, మీరిలా విచారించకండి. మీరు ధర్మ విరుద్ధంగా ఏమీ చేయలేదు. నేను వెంటనే ద్వారకకు వెళ్ళి మా చిన్నన్నయ్యతో చెప్పి ఎలాగైనా శాంతింపచేస్తానుగా. సుభద్ర, అటు భావహృదయాన్ని, ఇటు నా హృదయాన్ని పూర్తిగా ఎరుగున్న దానివి. నీవు వెళ్ళి చెబితే మీ అన్నయ్య నా బాధను గ్రహించి క్షమిస్తాడని అనుకుంటాను. అదొక్కటి నా ధైర్యం. వెళ్ళి. శ్రీకృష్ణ, ఒక్కటి మాత్రం నిజం. పాండవులకు మీ ఎందుగల వినయ విధేయతలు, భక్తి గౌరవాలు నేటికీ తగ్గలేదు. ఆ వినయ విధేయతలతోనే గయుని నాకు ఒప్పగించనని శఠించాడా? ఏ బలం చూచుకుని అర్జునుడు నాతో వైరం సాధించటానికి సిద్ధపడ్డాడు? తెలియటం లేదు. తెలియడానికి ఏమున్నది? ఖాండవ దహనం చేయించి నీతో పాటే అర్జునునికి దివ్యాస్త్రములు ఇప్పించావుగా. ఆ బలంతో శివమెత్తి భిన్నా పెద్ద తారతమ్యం లేకుండా నిన్ను కూడా ధిక్కరిస్తున్నాడు. అన్నయ్య, గయుడు చేసిన అపచారం కంటే నా అర్జునుడు నన్ను ధిక్కరించాడే అన్న విచారం నా హృదయాన్ని దహించి వేస్తోంది. శ్రీకృష్ణ, ఇలా జరగవలసి వచ్చినందుకు అర్జునుడు కూడా ఎంతో చింతిస్తున్నాడు. అటు గయునికిచ్చిన మాట తప్పలేక, ఇటు మీ అంతటి పూజనీయుల ఆజ్ఞను శిరసా వహించలేక కుమిలిపోతున్నాడు. అక్రూరా, మీరు పెద్దలు. అటుక్షేమం ఇటుక్షేమం చూడాలని శ్రమ పడుతున్నారు. కానీ వాడు కపటి. గోపాలకృష్ణ ఆనాడు కుహనాయతిగా వచ్చి నన్ను మోసం చేశాడు. వానిని వెనుక వేసుకుని వచ్చినందుకు ఈనాడు నిన్ను మోసం చేస్తున్నాడు. అన్నగారు, ఈ నిష్ఠూరాలు ఇప్పుడు ఎందుకు? అర్జునుడు నాతో యుద్ధమునే కాంక్షిస్తున్నాడు. అలాగే కానివ్వండి, ఇక ఏ ఆలోచనలు అనవసరం. విచారించకు సుభద్ర. మనమంతా వెళ్ళి ప్రార్థిస్తే మీ అన్నయ్య శాంతించకపోతారా? ఏమో వదిన, నేను ఆ ధైర్యంతోనే వచ్చాను. కానీ ఇప్పుడు అన్నయ్యను పలకరించడానికే భయంగా ఉంది. నిజమే, అర్జునుడే తన శత్రువుకు అభయం ఇచ్చాడని తెలిసినప్పటి నుంచి వారు కోపావేశంలో ఉన్నారు. మన లోకంలోనే లేరు. ఏం మాట్లాడించడానికి నాకు భయంగానే ఉంది. వదినా, సుభద్ర, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఇక్కడందరూ గోరంతల్ని కొండంతలుగా చేస్తున్నారు. కోపాలేమిటి, తాపాలేమిటి? చెప్పవలసిన వాళ్ళు చెప్పవలసిన రీతిగా చెప్తే వినకేం చేస్తారు? నీకెందుకు? రాపోదా. గోపాలకృష్ణ, ఆ ధర్మరాజు సాధు పలవ. మనం అక్రూరునంతటి ధర్మవేత్తను పంపితే తిరస్కరించి ఇప్పుడు మన సుభద్రనే మనతో రాయబారానికి పంపాడు. చూశావా? ఇంకా రాయబారాలేమిటి, మన సుభద్ర ఏమిటి అన్నగారు? నేనెవరిని చూడనక్కర్లేదు. యుద్ధయాత్ర కానివ్వండి. హా గోపాలకృష్ణ, సత్యభామాదేవి గారు ఆరంటే సుభద్రమ్మ గారు దయచేస్తున్నారు.
సుభద్ర ఏమో అనుకున్నాను. గోపాలకృష్ణ, సత్యభామను నీ మీద ప్రయోగిస్తుంది. జాగ్రత్త. ఏమండి ఏమండి, ఇంత విలయం వచ్చినా ఏం పట్టించుకోకుండా వెళ్తారే? హతోస్మి, నా మీద నిన్ను ప్రయోగించారు.